అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద నుండి తెలంగాణ చౌక్ వరకు అనంతరం తిరిగి పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ. జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మరియు కరీంనగర్ సిపి శ్రీ గౌష్ ఆలం గార్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుండి జూన్ 26 వరకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు ఉట్కూరి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రఫుల్ దేశాయ్, డివైఎస్ఓ ఉట్కూరి శ్రీనివాస్ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి సరస్వతి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి శ్రీనివాసరావు, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీసీఆర్బీ ఏసీపీ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, క్రీడాకారులు, డిఫెన్స్ అకాడమీ శిక్షకులు 700 మంది పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిరోధానికి డ్రగ్ డిటెక్షన్ కిట్లను ఉపయోగించి తనిఖీలు చేస్తున్నామని అన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులు మత్తుకు బానిస అవడం దారుణమైన విషయమని అన్నారు. డ్రగ్స్ అనర్థాలపై DLSA ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాను ఉక్కు పాదంతో అణిచి వేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అనంతరం డ్రగ్స్ నిరోధానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ నిరోధంపై నిర్వహించిన పెయింటింగ్స్ పోటీల్లో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. డ్రగ్స్ నిర్మూలన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఎన్.కే కోఆర్డినేటర్ రాంబాబు, వైస్ ప్రిన్సిపల్ చేతన్ శర్మ, నషా ముక్త్ భారత్ కమిటీ మెంబర్ కేశవరెడ్డి, సూపరింటెండెంట్ వీరారెడ్డి పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అది అబ్జర్వ్ చేస్తున్నాము. వరల్డ్ వైడ్ ఇది ప్రోగ్రామ్ ఉంటాయి. అండ్ ముఖ్యం ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అవేర్నెస్, డ్రగ్స్ వల్ల ఏమేమి నెగిటివ్ ఎఫెక్ట్స్ అవుతుంది సొసైటీలో, దీని రిలేటెడ్ అవేర్నెస్ ఉండాలి. ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ మెయిన్లీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీ లైఫ్ గురించి నేను మాట్లాడతాను. హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్, మీ లైఫ్ షెడ్యూల్ ఎట్లా ఉంటాయి, ఛాలెంజెస్ మీ లైఫ్లో ఈ స్టేజ్లో ఏమేమి ఉంటాయి, and దీనివల్ల how you can get inclined to drug abuse, addiction to drug and ruining your life. Now మీ అందరూ before coming to this college 11th 12th లో మెడికల్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేశారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ రాశారు, PMT అంతా హార్డ్ వర్క్ చేసి అందరూ వచ్చారు. ఇక్కడ చాలా మంది వేరే స్టేట్స్ నుండి వచ్చారు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఫస్ట్ టైం కొంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు ఫస్ట్ టైం you are out of your home, first time living in hostel, first time away from your parents supervision. Now first year and second year, 2 years very important. అతర్వాత మీ ఇంటర్న్షిప్ ఇయర్ గురించి చెప్తా. ఫస్ట్ 2 year లో ఏముంటాయంటే కొత్త ఐటమ్స్ ట్రై చేయాలి, కొత్త యాక్టివిటీస్ చేయాలి, విచ్ యూ హ్యావ్ థాట్. ఆ మూవీస్ చూసి మీరు మోటివేట్ అవుతారు. విల్ గో ఫర్ సమ్ పిక్నిక్ ట్రిప్ outside, some adventure activity, we'll do this, night out parties, ani will chestaru, adi okay, but along with that comes other things which are harmful to you. Drug valla em harmful effect jarugutundi mee physical and mental health, adi cheppadaniki avasram ledu. Everyone is a biology student here, everyone is botany zoology chadivi vacharu ikkada kabatti andariki telusu ఫిజికల్ డ్యామేజ్ ఏం జరుగుతుంది, డ్రగ్స్ వల్ల మెంటల్ మీ హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, దీని గురించి అందరికీ తెలుసు. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ రీజన్స్ హౌ యూ గెట్ ట్రాప్డ్ ఆర్ హౌ యూ గెట్ అడిక్టెడ్ టు దట్ సైడ్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో
మెయిన్లీ పియర్ ప్రెషర్ వల్ల ప్లస్ దట్ టెండెన్సీ టు ట్రై న్యూ థింగ్స్. ఈ రెండు రీజన్ వల్ల ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో స్టూడెంట్స్ విల్ గెట్ అడిక్టెడ్. So it is very difficult to be the last speaker, and more so in a medical college. Actually, to select medical college as a venue for celebrating International Day Against Drug Abuse, we were very scared because you people are at this age, 17 to 20, 21, whatever. At this age, we never want to listen to anybody. We think that we know everything. We don't want anybody to boss over us. But intamundu I observed that you people are good students. You are repeating the oath that our ZPHS school students are asking you to repeat. You have been patiently sitting through and listening to all of us speak one after the other. So, and I'm surprised that the hall is not vacant yet. So thank you for your patient listening. Another 5 to 10 minutes I'll take of your time, because having come so far, anta dooram vachi anta mandi inta pedda sabhalo meeku cheppalsina vishayam cheppakapothe it will be an injustice. And more so, our intention of calling CP garu and softly intimidating you has been very well fulfilled. Kabatti I am very grateful to CP garu for his presence. If needed, we can have a jail tour also of Consciousness Club members. So simple things I will start. ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు, to don a white coat, it is the dream of not just a student, of generations of family. In fact, I myself studied biology. To study biology, not just to don a medical white coat. Only good students get to study PCMB. Others go elsewhere. I mean, it should not be like that, but it is like that in our society. అట్లాగే ఉంటుంది. మంచి టాపర్స్ కి, మెరిటోరియస్ స్టూడెంట్స్ కి మాత్రమే బయాలజీ సెలెక్ట్ చేసి మెడికల్ ఎంట్రన్స్ రాసుకోవడానికి అవకాశం వస్తుంది. కొంతమంది నాలాగా కూడా ఉంటారు, డర్పోక్, భయపడిన వాళ్ళు ఉంటారు. నేను బయాలజీ చదివి కూడా బ్లడ్ నుంచి భయపడి మెడికల్ ఎంట్రన్స్ రాసుకోలేదు. So it takes guts to choose to write this exam, to choose to sit in the seat that you are there today. So honor the position that you have achieved through hard work and generation of dreams of your family members. Don't let it go waste. That's the first thing I would like to request. Second, I would like to talk about is when we were doing this enforcement drives, Consciousness Club kani, narcotics bureau taraf nunchi police adhikarulato samanvaya pettu, we have observed that a lot of violation, especially with respect to drug abuse, is reported from private and government medical colleges, engineering colleges. I would like to remind you of your JEE rank, of your NEET rank, of your days and nights, sleepless nights of your hard work. How come the best of the minds who achieve this position through so much of hard work can allow their life to get wasted? And you know, it's not just about one offense. It is a series of problem create chestadi. Once you are booked under this case, you are barred, you are blacklisted, you are boycotted for life, from jobs, from your MCI registration, from working, from the respect and credibility of you and your family altogether. So keep that in mind. When average students, so-called average students like us, they go to other fields, they don't do drug abuse. How come the best minds, the white coats, can indulge in drug abuse? Remind yourself that time and again. అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో ఎం శ్రీహిత ఫస్ట్ ప్రైజ్ డిబేట్ కేజీబీవీ చొప్పదండి.